బిల్లు మొత్తం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పెయిడ్ సర్వీస్ కదా, అఖిల్ బైక్ అక్కడ కనపడుతుంది మనకైతే. వచ్చి రెడీగా ఉన్నాడు మన కోసం. ఇంటికి హోమ్ టౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎలానో ఉంటుంది కదా. అసలు స్టాక్ తెప్పించారు చూడండి అఖిల్, క్రేజీ క్రేజీ. Yo, what's up guys, welcome back to the channel again. Welcome back to another vlog, I mean motor vlog ఏదో ఒకటి. ప్రెసెంట్ అయితే మనం మన బైక్ ని అయితే సర్వీసింగ్ చేయించడానికి వెళ్తున్నాం. ద ఫస్ట్ పెయిడ్ సర్వీసింగ్ నేను ఇస్తున్నది. సో చూద్దాం బిల్ అయితే ఎంత వస్తుందో. నిన్న అఖిల్ ఒక టెస్ట్ రైడ్ కొట్టి లైక్ ఏమేమి చేంజ్ చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఒక ఐడియా ఇచ్చాడు. కాల్ చేశాను, అఖిల్ కూడా వస్తున్నాడు షోరూమ్ దగ్గరికి అయితే. సో బైక్ సర్వీసింగ్ ఇచ్చేసి కాల్ చేస్తుండు. వస్తున్నా, కాలనీలో వస్తున్నా, అటు సైడ్ రోడ్ వేస్తున్నారు, నేను ఇటు తిప్పుకొని వస్తున్నా. అండ్ ఆల్రెడీ అఖిల్ వచ్చేసాడు, కాల్ చేశాడు ఇప్పుడే, షోరూమ్ దగ్గర ఉన్నా ఎక్కడున్నావు అని. సో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. వస్తుంది అన్నాడు, అరౌండ్ 5 to 6K అన్న అవ్వచ్చు అన్నాడు. ఆల్మోస్ట్ మనం వచ్చేదో నియర్ టు ఇంకొక 100 kilometers వెళ్తే 14,000 తిప్పుతాం. నా బైక్ తీసుకొని 8 months కూడా సరిగ్గా అవ్వలేదు, అప్పుడే అంత తిప్పేశాను నేను. నా పాత పెగాసిస్ని అయితే నేను ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు, ఏమంటారు 10,000 kilometers కంప్లీట్ చేయనికనే. బట్ దీన్ని మాత్రం తుక్కు లేపిన. అది నా పెగాసిస్ అయితే ఆల్మోస్ట్ 5.5 years పెట్టుకొని 5.5 years యూజ్ చేస్తే కూడా నాకు నేను ఎంత 33,000 చేంజ్ ఏమో తిప్పాను అంతే దాన్ని. ఇది నాకు 1 yearకి అయిపోయేటట్టుంది 20,000 చేంజ్. చాలా మంది లైక్ అడుగుతున్నారు అనమాట, స్టార్టింగ్లో మోటో బ్లాగ్స్ బాగా నీట్గా వస్తుండే, ఇప్పుడు మాత్రం ఎందుకు లైక్ ఓన్లీ హ్యాండిల్ ఒక్కటే ఎక్కువ కనపడుతుంది, ఎందుకు అట్లా, ఏమైంది, గోప్రో ఏమైనా మార్చావా సెట్టింగ్స్ అది ఇది అన్నారు. బట్ గోప్రో అయితే ఏం మార్చలేదు. ఏం చేశా అంటే లైక్ ఈ హ్యాండిల్ బాగా చేంజ్ చేశాను కదా, అప్పటి నుంచి ఇది ఇట్లా కొద్దిగా వైడ్ అయిపోయింది అనమాట కొద్దిగా. అప్పుడు ఎలా ఉందంటే మామూలుగా మనకి కంపెనీ హ్యాండిలే ఉండే కాబట్టి కొద్దిగా బెండ్ అయినందుకు అఖిల్ మార్చేశాడు. ఇది మోటో టార్క్ది. నేను చాలా వీడియోస్లో చెప్దాం అనుకొని చెప్పలేకపోయా, అందుకే ఆల్మోస్ట్ నా స్క్రీన్ మొత్తం ఇది హ్యాండిలే తీసుకుంటుంది. నేను కూడా చాలా మటుకు అబ్జర్వ్ చేశా. అండ్ ఇంకోటి, మీకు మహేష్ గుర్తుంటే అహోబిలం రైడ్లో జాయిన్ అయ్యాడు మనతో పాటు, వాడు నా ఫ్రెండ్. వాడితే 11 తీసుకున్నాడు. ప్రజెంట్ అయితే వాడు జాబ్ చేస్తున్నాడు కాబట్టి యూస్ లేదు, తీసుకుంటావేమో తీసుకో, ఇంట్లోనే ఉంది అన్నాడు. సో కొద్దిగా టైం దొరికితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవాలి. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు కానీ చాలాసార్లు వెళ్ళి వాడిని పికప్ చేసుకున్నా కూడా నాకు గుర్తే లేదు వాళ్ళ ఇంట్లో ఏదో. ఓన్లీ వాళ్ళ అడ్రస్, ఐ మీన్ వాళ్ళ లేన్ స్ట్రీట్ ఒకటి తెలుసు. కాల్ చేస్తాను. ఐఎమ్ థింకింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ టుమారో, ఐ మీన్ ఫ్రైడే, ఈరోజు థర్స్డే. నిన్న నైట్ ఒక వీడియో చేశాను, మీరు ఆల్మోస్ట్ చూసే ఉండింటారు. 11కి స్టార్ట్ చేశాను యాక్చువల్గా. మార్నింగ్ చేద్దాం అనుకున్నా, ఎందుకో కొద్దిగా హెల్త్ కండిషన్ బాగాలేక నైట్ స్టార్ట్ చేసేసా. అప్పటికప్పుడు ఎడిట్ చేసి నైట్ నాకు 3 అయింది పడుకునే లోపల. నాకు మార్నింగ్ పెడదామన్నట్టు నేను నిన్న చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయింది కదా అనుకున్నా అని నైట్ చేసేసా. బట్ ఆ మార్నింగ్ పెట్టాలి అన్న కసితో నైట్ ఎడిట్ చేసేసి అప్లోడ్ పెట్టేసి షెడ్యూల్ చేసేసా 9:30 AM ఐకార్డ్లో ఇస్తాను అదే వీడియో. మీకు ఒకవేళ ఫీడ్లో రాకపోయింటే యూట్యూబ్ ఫీడ్లో చెక్అవుట్ దట్ వీడియో, లైక్ వాట్ గేర్ ఐ యూజ్, వాట్ ద యాక్సెసరీస్ ఐ బాట్ ఫర్ ద బ్లాగింగ్, అండ్ యూట్యూబ్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తాను చేయనికి ఇట్లా బ్లాగ్స్ అన్నట్టు. అండ్ ప్రజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ ఆర్ఎస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 200 meters షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళి అఖిల్ బ్రోని కలిసి, అఖిల్ బ్రోనే మాట్లాడతాడు మ్యాక్సిమము ఏమేమి చేంజ్ చేయాలి అనేది. మనకు మ్యాక్సిమం ఈవినింగ్ లోపల అయిపోతుంది. ఆల్ రైట్, వీ ఫైనలీ రీచ్డ్. అఖిల్ బైక్ అక్కడ కనపడుతుంది మనకైతే, వచ్చి రెడీగా ఉన్నాడు మన కోసం. ఏడున్నాడో తెలు, బట్ మన బైక్ అయితే లోపల తీసుకువెళ్ళి కాల్ చేద్దాం. ఏదేదో చేంజ్ చేయమంటాడు ఆయన. వాళ్ళు చూస్తేనేమో అది 7,000 చేంజ్ అట్లా వస్తుంది అంటున్నాడు.
సంథింగ్ ఇది ఫిల్టర్ అంట ఇది. నా బండి సర్వీసింగ్ కోసం వచ్చి టీ తాగుకుంటున్నాడు. సార్ పిలుస్తా. బాగుందంటే అదే 6 hours later. సర్వీసింగ్ తర్వాత చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బైక్ అయితే. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒక స్లీప్ వేసా. అబ్బా ఈవినింగ్ ఫోన్ చేశారు, అఖిల్ కాల్ చేశాడనమాట. అఖిల్ కాల్ చేసి బైక్ రెడీ అయిందంట వెళ్ళు అన్నాడు. సో వచ్చేసా. బిల్లు మొత్తం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పెయిడ్ సర్వీస్ కదా, నేను మరీ ఇంత ఉంటుందా, ఐ మీన్ తక్కువ వస్తుంది అనుకున్నా కానీ మరీ ఇంత వచ్చింది. అబ్బో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత వస్తుందని. క్రేజీ మీకు చూపిస్తాను ఎంత వచ్చిందో. స్టోర్ దగ్గరికి వెళ్దాం ప్రజెంట్ అయితే. అండ్ మనకి ఆన్ ద వేలోనే అబ్బా ఓకే ఫ్రీ లెఫ్ట్ మనకి. వావ్ మన వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారు. ఇది చూడండి ఎవర్రా మీరంట ఫ్రీ లిఫ్ట్లు వచ్చి ఇట్లా ఆటో పార్కింగ్ చేసుకుంటారు. ఎవర్రా మీకు పోలీసులు పట్టుకోక మీకు ఇవన్నీ కంట్రోల్ నాటకాలు చేస్తారు. అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా స్మూత్గా ఉందిరా బైకు. అమ్మో లేదంటే చాలా హ్యాండిల్ టైట్ అయిపోయింది అనమాట. 4 Oaks అవి మొత్తం చేంజ్ చేపియాలన్నాడు అఖిలైతే. సో మొత్తం ఏం చేంజెస్ ఉన్నాయో అన్నీ చేపించేసాయని చెప్పేసా. యాక్చువల్గా 10,000 క్రాస్ చేసిన తర్వాతనే చేపియాలంట. మనం ఏకంగా 13,000 అయింది, 14,000 ఆల్మోస్ట్. ఇంకొక 95 కిలోమీటర్స్ వెళ్తే 14,000 క్రాస్ అవుతుంది. అయ్యా భలే ఉంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకైతే. ఏమంటే నాకు ఎందుకో హ్యాండిల్ కొద్దిగా తేడా కొడుతుంది. కిందికి అయిందా లేకుంటే ఇట్లా బెండ్ చేశారా, లైక్ పొజిషన్ పర్లేదు బాగానే ఉంది, బట్ నాకు కొద్దిగా తేడా కొడుతుంది ఎందుకో. సీటింగ్ పొజిషన్ ఒకటే. ఇంటికి హోమ్ టౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే ఎలానో ఉంటుంది కదా అసలు. మళ్ళీ ఇప్పుడు పోతే 10 డేస్కిలే 20 to 28 నా సెమిస్టర్, ఐ మీన్ సెమ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ కాదు. ఆ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతే మళ్ళీ రిటర్న్ రావచ్చు ఒక 1 వీక్ అట్లా చూద్దాం. లేకుంటే ఆ సెమిస్టర్ అయిపోయిన వెంటనే ఏదైనా రైడ్ అన్న ప్లాన్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే ఒక చిన్న వర్క్ ఉంది నాది, ఏటీఎంకి వెళ్ళి మనీ డిపాజిట్ చేయాలి కొద్దిగా. బడే లుక్ ఎట్ ది స్టాక్, మొత్తం కొత్త హెల్మెట్సే. And before that we are back to MA Biker Store. I mean we are back in MA Biker Store. Let me show you what's the bill. My first paid service anamata idi. And this is the bill. This one idi manaku vachina bill around 6,000. And నేనైతే అన్ని ఇవి చేంజ్ చేయించాను అనమాట. అంటే యాక్చువల్గా అఖిల్ టెస్ట్ డ్రైవ్ చేసి ఒకసారి ఏమైనా టెస్ట్ డ్రైవ్ అంటే లైక్ చెక్ చేశాడు ఏమేమి పార్ట్స్ పోయినాయి, ఏమేమి చేంజ్ చేయాలని. సో అఖిల్కి ఏమేమి ప్రాబ్లం అనిపించినాయో ఒకటి చెప్పాడు అనమాట నాకైతే చేంజ్ చేయించుకోని. సో నేను కూడా ఆల్మోస్ట్ అది కొన్ని 10,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాతనే చేంజ్ చేయాలి అది ఇది అన్నాడు. సో ఇప్పటికే నాది 14,000 దగ్గరికి తిరిగింది కాబట్టి ఇంకా చేంజ్ చేపిద్దాంలే అన్నట్టు లైక్ అఖిల్ చెప్పినది మొత్తం లిస్ట్ అవుట్ చేసేసి చెప్పేశాను షోరూంలో సర్వీసింగ్ చేయమని. సో మనకు వచ్చిన బిల్ వచ్చేసి 5,949 అనుకుంటా. 5,949 కదా, 5,946, 3 రూపీస్ తక్కువ. దట్స్ ఇట్. నీకు మంచి అసలు స్టాక్ తెప్పించాడు చూడండి అఖిల్. క్రేజీ మొత్తం డీసీది కానీ మార్వెల్ది కొలాబ్ అయినటివి హెల్మెట్స్ క్రేజీ ఉన్నాయి. లెట్ మీ షో యూ.